ఏదైతే నిన్న గుడాల గోపి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నారు. అనేక మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే పేదలు ఈ యొక్క ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు వైద్యం చేయించుకోలేరు. అవి ఏంటంటే ఈ గవర్నమెంట్ కాలేజ్ ద్వారా వారికి అవకాశంగా ప్రభుత్వం కల్పిస్తే వీరు 2021 నుంచి అధికారంలో ఉన్నంతకాలం దాన్ని నిర్లక్ష్యానికి గురి చేశారు. ఖచ్చితంగా రోజందరూ ప్రజలందరూ చూశారు. 4 సంవత్సరాలు కూడా మీరు ఏం చేశారు, ఈ నియోజకవర్గానికి ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజీకి ఏం చేశారో ఈ నియోజకవర్గ ప్రజలు చూశారు. దయచేసి మీరు ఒకటే గమనించాలి. ఈ మెడికల్ కాలేజ్ ఒక ఎత్తు అయితే ఈ నియోజకవర్గంలో మన రామానాయుడు గారు ఇక్కడ ఏదైతే అంబేద్కర్ భవన్ ఉంది దాన్ని సుమారుగా 3-4 కోట్లతోటి ఆ భవన్ నిర్మించడం జరిగింది. మీరు అధికారంలో ఉన్నంతకాలం ఒక్కడ ఏదైతే గడ్డి మొలిస్తే ఆ గడ్డి పరకు కూడా తీయలేనటువంటి పరిస్థితి. దళితుల ఓట్లతోటి దళితుల యొక్క ఆ ప్రజల్ని మీరు బానిసల్లో తిప్పుకుని మా సోదరులందరినీ మీరు పబ్బం గడుపుకున్నారు 4 సంవత్సరాలు. ఈరోజు రామానాయుడు గారు మీరేదైతే ఆ రోజు ఎస్సీ ఎస్టీ సప్లైన్ ద్వారా నిధులు మంజూరు అయ్యి ఆ 4 సంవత్సరాలు అలాగ మరుగున పడిపోయినాయి. ఎక్కడ ఒక రోడ్డు వేయడం కానీ, పేటల్లో ఒక డ్రైనేజ్ కట్టడం కానీ మీకు చేతనవని పరిస్థితి. మరలా మా రామానాయుడు గారు ఇప్పుడు మంత్రిగా మరలా ఏదైతే మీరు ఎక్కడైతే అలాగే ఉంచేశారో 4 సంవత్సరాలు, మరలా ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి సంక్షేమాన్ని దళితులందరికీ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు CMRF చెక్కులు ఉన్నాయండి. మీ నాయకులకు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితి మీ వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఇక్కడ పార్టీలు కానీ చూడకుండా ఎవరినే మీ నాయకుడు అంటాడు అది గతంలో అనేవాడు కులం చూడడం మతం చూడడం అని. కానీ ఈరోజు రామానాయుడు గారు కేవలం మీ పార్టీ ఎవరైతే మా నాయకులు వెళ్ళినా కూడా ఎవరైనా సరే మీరు వచ్చి CMRF చెక్కులు పెట్టుకోండి, మీ పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆరోగ్యశ్రీలోకి వెళ్ళనిటువంటి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అన్నీ కూడా దళితులు ఈ విధంగా అనేక విధంగా అంటే అన్ని వర్గాలు ఉపయోగపడ్డాయి. మా దళిత సోదరులందరికీ కూడా ఈ యొక్క CMRF చెక్కుల ద్వారా అనేక మందికి ఉపయోగపడుతుంది. ఖబర్దార్ మేము ఒకటే చెప్తున్నాం మీకు, మీరు నిజంగా మా సోదరులు నిన్న మేము చూసాం మీ వీడియో, మీరు ధర్నాలో రాష్ట్రోకాలు చేస్తారన్నారు. నిజంగా మీరు ఇక్కడ ఈ సెంటర్లోను NTR కళాక్షేత్రం కానీ మన అబ్దుల్ కలాం పార్క్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి గౌడ చెట్టు బలిజ మన సామాజిక వర్గం అని మీరు చెప్పుకుని పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూశారు, ప్రజలందరూ చూశారు, మిమ్మల్ని చీదరించుకున్నారు. ఇంకా మీకు ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు. దయచేసి ఇకనైనా మారండి. మీరు ఈ ధర్నాలో రాష్ట్రోకాలు చేస్తే ప్రజలే మిమ్మల్ని దారి కాసి కొట్టే పరిస్థితికి వస్తుంది. దయచేసి మీరు అదే గ్రహించాలని